విజయవాడ వన్ టౌన్లో రైతు బజార్ ఉండాలన్నది ఆ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. గతంలో టీడీపీ ప్రభుత్వం భవనం నిర్మించినా వైసీపీ పాలనలో దాన్ని ఇతర అవసరాలకు కేటాయించి వారి ఆశలపై నీళ్లు చల్లారు. కూటమి ప్రభుత్వం రాకతో వారి ఆశలు చిగురించాయి. రైతు బజార్ స్వప్నం సాకారం చేయాలని కోరుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పాత బస్తీ వాసుల రైతు బజార్ కళ నెరవేరడం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాత బస్తీ, కొత్తపేట, నెహ్రూ బొమ్మకూడలి, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, వించిపేట ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2019 ఎన్నికల నాటికే 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కింది అంతస్తులో రైతు బజార్, మొదటి అంతస్తులో మీసేవ, కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. వైసీపీ అధికారంలోకొచ్చాక రైతు బజార్ కళ మరుగున పడింది. ఫస్ట్ కడతం మాత్రం ఇది రైతు బజార్గానే కట్టారు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత దీన్ని ఆపేశారు. ఇక్కడ మళ్ళీ రైతు బజార్గా ఉంటే ఇక్కడ ఉన్న ప్రజలకి వీళ్ళందరికీ మొత్తం వన్ టౌన్ ప్రాంతానికి అంతా ఉపయోగపడిద్ది. ఇది ఇలా పెట్టి వదిలేసిన దానివల్ల ఏరే అడ్డాలకు ఉపయోగపడుతుంది. సాయంకాలం అయ్యేటప్పటికి ముందు తాగే వాళ్ళకి, గంజాయి తాగే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి కొట్లు కూడా కేటాయించారు. రైతులకు అని చెప్పుకొని కొట్లు కూడా 22 కొట్లైనా కేటాయించారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ రైతు బజార్ అనేది పక్కన పెట్టేసి ఈ సచివాలయం పేరుతోనే కాలం గడుపుతున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబం, ఎక్కువ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నటువంటి కుటుంబం, మైనార్టీలు, వీళ్ళందరికి కూడా ఇప్పటికన్నా సరే ప్రభుత్వం ఇక్కడ రైతు బజార్ పెట్టి ప్రజలందరికి కూడా మేలు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు కూరగాయలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ప్రజలకి రైతు బజార్ వంట పరిధిలో రైతు బజార్ అనేది లేదు. రైతు బజార్ లాగా ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అధికారులు దీని గురించి ఆలోచించి ఎంత త్వరగా పెడితే అంత త్వరగా మంచిది. రైతు బజార్ కోసం నిర్మించిన భవనాన్ని వైసీపీ సర్కార్ ఇతర అవసరాలకు కేటాయించింది. మొదటి అంతస్తులో మీసేవ కేంద్రం బదులు వార్డు సచివాలయం ఏర్పాటు చేశారు. కింది అంతస్తులోనైనా రైతు బజార్కు స్థలం కేటాయిస్తారని స్థానికులు ఆశించినా ఇప్పటిదాకా అది కలగానే మిగిలిపోయింది. అక్కడ మొత్తం 15 దుకాణాలు ఏర్పాటు చేయాలని మార్కింగ్ వేసి కేటాయించాక కూడా రైతు బజారు ఊసే ఎత్తకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కూరగాయలు కొనాలంటే చాలా దూరం ఉంది కదండి. ఇటు అంటే ప్రభాస్ కాలేజ్ వైపు అటు వెళ్ళాలి. ఇక్కడ రైతు బజార్ అన్నారు కానీ రైతు బజార్ పెట్టలేదు. సచివాలయం పెట్టారు. రైతు బజార్ ఉందనుకోండి ఈ ఏరియా మొత్తానికి కొంచెం అందుబాటులో ఉంటుంది. మాకు ఏమైనా కూరగాయలు తీసుకోవాలన్నా ఏమన్నా బాగుంటుంది. అది ఇక్కడ రైతు బజార్ పెడతామని మార్కులు అవన్నీ గీశారు సార్. మరేమి ఇక్కడ సచివాలయం పెట్టారు. మాకేం కూరగాయలకి కొనటానికి మేము అక్కడ దూరం వెళ్ళి కొనుక్కుంటున్నాం. కాళేశ్వరం మార్కెట్ వెళ్ళి తెచ్చుకుంటున్నాం సార్. అలా కాకుండా ఇక్కడ రైతు బజార్ పడితే బాగుంటది కదా. రైతు మార్కెట్ గానే కట్టించారు. మరి ఎందుకు చేయలేదో తెలియదు. 20 రూపాయలు రాను పోను 40 రూపాయలు అయిపోతున్నాయి. అవి తక్కువ అని అనుకొని వెళ్తున్నాం. 40 రూపాయలు ఛార్జీలు అయిపోతున్నాయి. పెడితే మాకు ఈజీగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, తెచ్చుకుంటాం. మాకే రూపాయి మిగిలిద్ది. ఈ ప్రాంతం వాసులు రైతు బజార్కు వెళ్లాలంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రభాస్ కాలేజీ లేదంటే గట్టు మీద ఉన్నటువంటి భవానీపురం మార్కెట్కు వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఈ భవనాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చి రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.